తమిళనాడులో మరి అత్యంత అద్భుతమైన విజయం సాధించిన వారికి నేను అభినందనలు తెలియజేసి, అలాగే విజయ్ కూడా ప్రముఖ సినీ నటుడు, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి విజయ్కి నా శుభాభినందనలు నేను ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒకటి మనం చూడాలి, ఒక మంచి మార్పుకి విజయ్ నాంది పలికాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మరి తను పొలిటికల్ పార్టీకి ఎవరి వద్ద ఎటువంటి చందా స్వీకరించలేదు, నాకు తెలుసది, ఎటువంటి చందా స్వీకరించలేదు. ఏ ఒక్క క్యాండిడేట్ కి కూడా ఎవరి కొడుకు కూడా సీట్ ఇచ్చాడు. అతను మంచి విజయం సాధించాడు. క్యాబినెట్ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయేలా ఉన్నారు, అతని కుమారుడు ఓడిపోయేలా ఉన్నారు. ఎంటైర్ 28 మంది క్యాబినెట్ కూడా మరి సమస్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే డబ్బు లేకుండా కూడా విలువలతో రాజకీయం చేయొచ్చు అనే ఒక మంచి మెసేజ్ ఈ తమిళనాడు ఎన్నిక ద్వారా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. స్వచ్ఛమైన